హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలండి. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే జనవరి 10, 2026 అండి. ఈ టైంలో కూడా నల్లిని తట్టుకొని ఈ మిరప పైరు ఎలా కాస్తూ ఉన్నది, మరి నల్లికి రైతే స్ప్రే చేస్తూ ఉన్నారు. ఇంత క్వాలిటీగా ఒక క్రాప్ గట్టిగా సెట్ అయింది, బాగా గ్రోత్ వచ్చింది. ఫ్లవరింగ్ మాత్రం మల్లె పూల తోట లెక్క కనిపిస్తూ ఉంది. వచ్చే చిగుళ్ళు చిట్టాకులతో బ్రహ్మాండంగా వచ్చింది. ఒక తెల్లదోమ లేదు, పచ్చదోమ లేదు. మరి రైతే స్ప్రే చేశారు అనేది రైతు మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అన్న గారు. నమస్తే అన్న. మీ పేరన్నా? ఉగ్ర లచ్చిరామ్ అన్న. ఉగ్ర లచ్చిరామ్. ఏ ఊరన్నా మంది? నబలిపురి తండ అన్న, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారు మీరు? 3 ఎకరాలు అన్న. 3 ఎకరాలా? 3 ఎకరాలు. నేను తెలుసా మీకు? తెలుసా అన్న, యూట్యూబ్ దగ్గర ప్రశాంత్ అన్న అంటే మనం చెప్పి వాడతారా? వాడతాను. మందులు అన్ని వాడతారా? అన్ని వాడతాను. ఫస్ట్ నెగ్జాను, ఫస్ట్ సీతారా కొట్టాను, సీతారా తర్వాత నెగ్జాను, తర్వాత ట్రిస్టార్ కొట్టాను. అకిరా స్టార్టింగ్ లో కొట్టాను అన్న. అకిరాను కొట్టిన సైడ్ ఫంగల్ బాగా వచ్చింది, బాగా వచ్చింది. ఇప్పుడు ఇంత నీట్ గా రావడానికి, ఇంత క్రాప్ సెట్ అవడానికి, అలాగే ఫ్లవరింగ్ బాగా రావడానికి ఏ మందులు వాడాలి? మొన్న యూట్యూబ్ లో చూస్తే ప్రశాంత్ అన్న మంచి మందు వచ్చింది, కొత్త మందు వచ్చింది. 10 రోజులు అయిందంటే పోయి తీసుకొచ్చిన బ్లాక్ టైగర్ కొట్టారా? బ్లాక్ టైగర్ కొట్టి ఎంత అవుతా ఉన్నది? వారం అవుతుందన్న. వారం అయితా ఉన్నదా? అగ్రిషన్ వారి బ్లాక్ టైగర్. సో దీని ప్రైస్ ఎంత పడ్డదండి? 2500 అన్న. 2500 అన్న. ఎక్కువ అవుతుందా రేట్? ఏమన్నా ఎక్కువ ఏం లేదు అన్న. 2500 అంటే 7 మందులు 3 సార్లు కొట్టుకోండి. ఇప్పుడు 2500 పెట్టి కొట్టారు కదా, ఏమేమి పోయినవి, ఏమేమి కంట్రోల్? మెయిన్ పండు పూత పోయిందన్న. పండు పూతను మళ్ళీ గడ్డు పూత నల్లి మెయిన్ మొత్తం పోయిందన్న. పూత నల్లి దాదాపు 10 రోజుల దాకా రాలేదు. పూతలు నల్లి ఎగురు బాగా వచ్చింది. కా ఫుల్ గా వచ్చింది అన్న. దీంతో నెంబర్ 1 అన్న. కొడితే ఇది నెంబర్ 1 పనిచేస్తుంది. ఇది నల్లిని అయితే ఇప్పుడు నల్లికి అయితే చంపిస్తాను. వారం రోజుల దాకా 10 రోజుల దాకా బయట పోవు. 10 రోజుల దాకా కాబడుతుంది. ఇది దాదాపు 10 రోజులు అవుతుంది అన్న. ఇప్పటికి కొట్టి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు నల్లి రాదు అన్న. నల్లి ఇంకేం కొట్టలేదు. ముందు బాగుండేది. ఇట్లా మొత్తం దగ్గర వచ్చింది అన్న. ఎర్రగా అయిపోయింది మొత్తం. ఎర్రగా కోసం మాడిపోయింది, ఎర్రగా వచ్చింది మొత్తం. చివరికి ఏం చేయాలి అర్థం కాక ఒకసారి బ్లాక్ టైగర్ కొట్టారు. ఒకసారి యూట్యూబ్ లో చూసి అన్న బాగానే చెప్తున్నాను, చూసేసరికి బ్లాక్ టైగర్ దొరికింది. కొత్తగా వచ్చింది బ్లాక్ టైగర్ అని చెప్పి స్ప్రే చేశాను. పూత బాగా వచ్చిందా? పూత బీభత్సం వచ్చింది అన్న. పూత మంచిగా మొత్తం పిందెలు దిగుతుంది. మీరు అన్నిటికీ కలిపి కొట్టాలంటే ఎంత అవుతుంది? పురుగు కానీ, దోమకు కానీ, నల్లి కానీ కొట్టాలంటే అన్న దాదాపు 5-6 వేలు అవుతుంది. 5-6 వేలు అవుతుంది. ఒకే మందుతో మొత్తం అయిపోతుంది అన్న. ఒకే మందుతోటి 2500లో పండు పూత, అలాగే గడ్డు పూత, బ్లాక్ త్రిప్స్, ఎర్ర నల్లి, కొసలు మాడిపోవడం పోయి మళ్ళీ పూల తోటలో వచ్చేసింది. మీరైతే హ్యాపీ అయినా? రైతులందరూ వాడుకోవచ్చు బ్లాక్ టైగర్. చాలా బాగా పనిచేసింది. మనం చెప్పి అన్ని వాడారు. మీరేళ్ళలో ఇంకెవరైనా వాడారా? మా ఊర్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెచ్చి కొడతా ఉన్నారు. బాగుందని రిజల్ట్ చెప్పగానే. బ్లాక్ టైగర్ అయితే ఇప్పుడైతే నిన్నటి నుంచి కొంచెం ట్రెండింగ్ లో ఉందండి. ఎందుకంటే నల్లికి బాగా పనిచేస్తే నెంబర్ 1 మంది అయితే నెంబర్ అయితే నెంబర్ 1 మంది బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న గారు.